భాగం 3 అరుణాచలం గిరిప్రదక్షిణ, దీపోత్సవం మరియు పండుగల వైభవం నిప్పు 1. గిరిప్రదక్షిణ, గిరివలం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. అరుణాచల పర్వతం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంది. దీనిని తమిళంలో గిరివలం, సంస్కృతంలో గిరిప్రదక్షిణ అంటారు. భక్తులు పాదయాత్రగా ఈ ప్రదక్షిణ చేస్తారు, ముఖ్యంగా పౌర్ణమి రాత్రి సమయంలో. ఈ ప్రదక్షిణ కేవలం శారీరక యాత్ర కాదు, ఇది ఆత్మసాధన. శివుని అగ్నిజ్యోతి రూపాన్ని చుట్టూ తిరుగుతూ మన మనసు, శరీరం, ఆత్మను శుద్ధి చేసుకోవడం దీని ఉద్దేశ్యం. రమణ మహర్షి చెప్పిన మాటల్లో, గిరిప్రదక్షిణం అంటే శివుని చుట్టూ తిరగడం కాదు, అది మన హృదయంలోని శివత్వాన్ని మేల్కొల్పడం. 2. అష్టలింగ దర్శనాలు. గిరిప్రదక్షిణ మార్గంలో 8 ముఖ్య లింగాలు ఉంటాయి. వీటిని అష్టలింగాలు అంటారు. ప్రతి లింగం ఒక దిక్కును కాపాడుతూ, ఒక్కో తత్వాన్ని సూచిస్తుంది. లింగం దిక్కు ప్రతీక ఫలితం కీక్యాప్ 1 ఇంద్ర లింగం తూర్పు శక్తి ఆరోగ్యం కీక్యాప్ 2 అగ్ని లింగం ఆగ్నేయం అగ్నితత్వం పాపక్షయం కీక్యాప్ 3 యమ లింగం దక్షిణం మరణ నియంత్రణ దీర్ఘాయుష్షు కీక్యాప్ 4 నిర్వతి లింగం నైరుతి శాంతి ఆత్మశాంతి కీక్యాప్ 5 వరుణ లింగం పశ్చిమం నీరు శుద్ధి కీక్యాప్ 6 వాయు లింగం వాయవ్యము గాలి జీవ ప్రాణ బలం కీక్యాప్ 7 కుబేర లింగముత్తరం సంపదైశ్వర్యం కీక్యాప్ 8 ఈశ లింగం ఈశాన్యం జ్ఞానం మోక్షం. ఈ లింగాలను దర్శిస్తూ పర్వత ప్రదక్షిణ చేస్తే జీవితం మొత్తం పవిత్రమవుతుందని విశ్వాసం. 3. పౌర్ణమి గిరిప్రదక్షిణం. ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు తిరువన్నామలైకు వస్తారు. వారు రాత్రంతా పాదయాత్రగా అరుణాచలం పర్వతం చుట్టూ తిరుగుతారు. భక్తులు దీపాలు పట్టుకొని ఓం నమఃశివాయ అని జపిస్తూ సాగుతారు. ఈ రాత్రి వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. పురాణాలు చెబుతున్నాయి, అరుణాచల పౌర్ణమి గిరిప్రదక్షిణం ఒక్కసారి చేసినా అది వేదాల చదువు సమాన ఫలితం ఇస్తుంది. 4. కార్తీక దీపోత్సవం, తిరువన్నామలై దీపం. అరుణాచలంలో జరిగే అత్యంత ప్రసిద్ధ పండుగ కార్తీక దీపోత్సవం. ఇది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరుపుకుంటారు. దీపం వెలిగించే విధానం. సాయంత్రం సమయంలో అరుణాచల పర్వత శిఖరంపై సుమారు 5000 లీటర్ల నెయ్యితో నిండిన భారీ కుండలో దీపం వెలిగిస్తారు. ఈ దీపం దూరంగా 30 నుండి 40 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. దీపాన్ని చూసి భక్తులు అన్నమలయ్య, అరుణాచలేశ్వర అని జపిస్తారు. దీపం యొక్క అర్థం. ఈ దీపం శివుని అనంత జ్యోతిని సూచిస్తుంది. అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానప్రకాశానికి ప్రతీక. రమణ మహర్షి ఇలా అన్నారు, అరుణాచల దీపం వెలగడం అంటే శివజ్యోతి మన హృదయంలో వెలగడం. 5. ఇతర పండుగలు. మహాశివరాత్రి. ఇది ఇక్కడ అత్యంత భక్తి వైభవంతో జరుపుకుంటారు. రాత్రంతా అర్చనలు, రుద్రాభిషేకాలు, భజనలు జరుగుతాయి. తిరుకల్యాణ మహోత్సవం. శివపార్వతుల దివ్య వివాహం ఘనంగా జరుపుతారు. భక్తులు దాన్ని చూసే అదృష్టం పొందితే దాంపత్య సౌఖ్యం వస్తుందని నమ్మకం. పాంగుని ఉత్సవం, మాసి మాఘం, మార్గశిర దీపోత్సవం కూడా ముఖ్యమైనవి. 6. యాత్రా సమయాలు మరియు భక్తుల అనుభవం. అరుణాచలం యాత్రకు ఉత్తమ సమయం. దియా దీపం అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ పౌర్ణమి రోజుల్లో ఎప్పుడైనా భక్తుల రద్దీ ఉంటుంది. యాత్రికులు చెప్పే అనుభవాలు ఒకేలా ఉంటాయి. పర్వతం వైపు చూస్తే గుండె ప్రశాంతమవుతుంది. గిరిప్రదక్షిణ చేస్తే శరీరం తేలికవుతుంది. దీపోత్సవం సమయంలో అనుభూతి వర్ణనాతీతం. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది జీవంత శివరూపం. 7. శాస్త్ర వచనాలు. స్కంద పురాణం చెబుతుంది, అరుణాచల శిఖరంపై వెలిగే దీపం సాక్షాత్ పరమశివుడే. దానిని దర్శించే వాడికి మోక్షం లభిస్తుంది. ఇది వరకు భాగం 3 తనిఖీ గుర్తు బటన్. సుమారు 1000 పదాలు. తదుపరి భాగం కుడి చూపుడు వేలు. భాగం 4 ఆధ్యాత్మిక తాత్పర్యం, రమణ మహర్షి బోధలు మరియు అరుణాచలం ముక్తి మార్గం. ఓన్